ఇక సీమలో వలపు వల చిత్రాలు ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. హనీ ట్రాప్ దందాలో కాకిల ఇన్వాల్వ్మెంట్ అనంతపురంలో సంచలనం రేపింది. ఇటు కడప జిల్లా బద్వేల్ హనీ ట్రాప్ కేసులో కజిన్ బ్రదర్ కన్నింగ్ నిర్వాకం తెర మీదకి వచ్చింది. పూజిత అనే ఇన్స్టా అకౌంట్ తో అశోక్ రెడ్డి అనే టెకీని హనీ ట్రాప్ చేశారు. 81 లక్షలు లాగేశారు. బాధితుడి ఫిర్యాదుతో బద్వేల్ పిఎస్ లో కేసు ఫైల్ అయింది. కూపి లాగితే హనీ ట్రాప్ కు డైరెక్షన్ బాధితుడు అశోక్ కజిన్ బ్రదర్ రామలింగారెడ్డిదేనని తేలింది. పూజిత అనే ఫేక్ ఐడితో మానస అనే యువతి అశోక్ ను ట్రాప్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. మానస మరెవరో కాదు, రామలింగారెడ్డి గర్ల్ ఫ్రెండ్. రామలింగారెడ్డి మానస కలిసి అశోక్ ను నిలువు దోపిడీ చేశారు. తన్ను దోచేస్తున్నారని డౌట్ పడిన అశోక్ డబ్బు తిరిగివ్వమని గట్టిగా నిలదీశాడు. అంతే, మానస ఆత్మహత్య బెదిరింపులకు దిగింది. పాయింట్ టు పాయింట్ దర్యాప్తులో వెలుగు చూసింది. డబ్బంతా రామలింగారెడ్డి ఖాతాలో క్రెడిట్ అయినట్టు గుర్తించారు బద్వేలు పోలీసులు. సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. సుధీర్, ఇప్పుడు రామలింగారెడ్డి అలాగే మానస ఏం చెప్తున్నారు? పోలీసులు అదుపులో ఉన్నారా? పోలీసులు ఈ కేసు గురించి చెప్తున్న డీటెయిల్స్ ఏంటి? ఇంకేంటి? పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే నిన్న 27వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఏదైతే బాధితుడు ఉన్నాడో అశోక్ వచ్చి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 2023లో వీళ్ళ ప్రస్థానం మొదలైంది. ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా, పూజితారెడ్డి అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అశోక్ రెడ్డికి హాయ్ అనే మెసేజ్ పంపడం, ఆ మెసేజ్కి తను రిప్లై ఇవ్వకపోతే రామలింగారెడ్డి స్వయంగా అశోక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నీకు పూజిత అనే అమ్మాయి నుంచి ఒక మెసేజ్ వచ్చింది హాయ్ అని, తను నాకు తెలిసిన అమ్మాయే, చాలా మంచి కుటుంబం, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చెప్పడంతో అప్పటి నుంచి అశోక్ రెడ్డి పూజిత అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసిన మానసతో మాట్లాడడం జరిగింది. అయితే 2023 నుంచి కనీసం నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా అశోక్ రెడ్డికి ఆ మానస అనేవాళ్ళు కానీ ఎవరైతే ఈ పూజిత అనేవాళ్ళు కానీ ఎవరు కూడా తెలియదు. కనీసం మొహం చూడకుండా దాదాపు 81,67,000 రూపాయలను వాళ్ళకు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది దఫాలుగా. అంటే వీళ్ళు మొదట మా అక్కకు బాగలేదు, తర్వాత ఇల్లు కట్టుకుంటున్నాము, నా దగ్గర ఒక 8 లక్షలు ఉన్నాయి, దానికి డబ్బులు అరేంజ్ చేయి అని చెప్పడం, అలాగా విడివిడిగా అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళకి అవసరం వచ్చిన ప్రతిసారి కూడా అశోక్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నంలో వీళ్ళు ఒక అమ్మని, ఒక చెల్లిని, ఒక అక్కని మొత్తం వీళ్ళు ముగ్గురిని కూడా సృష్టించి వాళ్ళు సృష్టించిన వాళ్ళతో కూడా అశోక్ రెడ్డితో మాట్లాడించి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయించుకోవడం, దాదాపు ఒక్కొక్కసారి ట్రిప్పుకి 15 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అలాగా వాళ్ళకి అవసరం ఎంతైతే అంత ఆ డబ్బునంతా కూడా వాళ్ళ దగ్గర అశోక్ రెడ్డి అనే దగ్గర నుంచి కొట్టేయడం జరిగింది. ఇదంతా కూడా తెలుసుకున్న అశోక్ రెడ్డి తీరా అసలు ఈ పూజిత ఎవరు, ఈ రామలింగారెడ్డి ఎవరు అనే దాని మీద పూర్తిగా ఒక సమాచారం సేకరించిన తర్వాత పోలీసులను అయితే ఆశ్రయించి దీనికి సంబంధించిన డేటానంతా కూడా తను ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు, ఏ బ్యాంక్ అకౌంట్ల ద్వారా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనే వివరాలన్నింటినీ కూడా పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా తను ఏ విధంగా బెదిరించింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తనకు డబ్బులు అవసరమైనప్పుడు అశోక్ రెడ్డి ఇవ్వకపోతే ఏ విధంగా బెదిరించి చేతులు కోసుకుంటానని చెప్పేసి పెట్టిన ఫోటోలతో సహా అవన్నీ కూడా వాళ్ళకి పోలీసులకి అయితే సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్ రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించారు. ప్రస్తుతం రామలింగారెడ్డి ఏదైతే కడపకు సంబంధించిన మానస వివరాలు అయితే సేకరించారు, వారి కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.